10 సంవత్సరాలు అధ్యాపకుడిగా పనిచేసిన వ్యక్తిగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పరిశీలిస్తూ ఉన్నా. మహానగరాల్లోనూ నగరాల్లోనూ పట్టణాల్లోనూ కాలేజీలు అభివృద్ధి చెందడం వేరు, పల్లెలకి అనుసంధానంగా ఉన్నటువంటి కాలేజీ అభివృద్ధి చెందడం వేరు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ రోజనే కదా ఆ రోజు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అటు సిఆర్ రెడ్డి ఏలూరు కాలేజీ దగ్గర నుంచి, భీమవరం డిఎన్ఆర్ కాలేజీ దగ్గర నుంచి, నర్సాపురం వైఎన్ కాలేజీ దగ్గర నుంచి ఇటువంటి పట్టణాల్లో నగరాల్లో ఉన్నటువంటి కాలేజీలకి పోటీగా ధీటుగా ఆ రోజు పెనుగొండ ఎస్విపి కాలేజీ ఉన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మన అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది అని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నా. ఈ రకంగా మన గోదావరి జిల్లాల్లో ఒక ఆనిముత్యంగా మరి ఎంతో ఉత్తమమైనటువంటి ఫలితాలు అందించినటువంటి కాలేజీగా ఎస్వికేపి కాలేజీ అనే విషయాన్ని సందర్భంగా మరొక్కసారి మీ ద్వారా గుర్తు చేసుకుంటూ, మరి ఈ రకంగా 50 ఏళ్ళు పూర్తి చేసుకోవడం అని అంటే ఇది కాలాన్ని మాత్రమే మనం పరిగణించడం కాదు, ఎన్నో తరాల జీవితాన్ని మార్చినటువంటి కాలేజీ ఈరోజు మన ఎస్వికేపి కాలేజీ అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ, ఈ రకంగా ఎన్నో తరాల వారిని మరి ఎంతో ఉన్నతమైన స్థాయికి చేర్చినటువంటి ఈ యొక్క కాలేజీకి సంబంధించినటువంటి స్థాపకులు ఎవరైతే ఉన్నారో, ఈ యొక్క కాలేజీకి దాతలు ఎవరైతే ఉన్నారో, దూరదృష్టితో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ కాలేజీ అభివృద్ధికి దోహదపడినటువంటి ప్రతి ఒక్కరిని కూడా మనం గౌరవించుకోవాల్సినటువంటి, సత్కరించుకోవాల్సిన అవసరం కూడా ఈ సందర్భంగా ఉంది అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈరోజు ఈ కాలేజీ ఇంత ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు, అందులో ముఖ్యంగా ఈ కాలేజీలో పనిచేసేటువంటి అధ్యాపక సిబ్బంది కానీ అధ్యాపకేతర సిబ్బంది కృషి కూడా మనం ప్రముఖంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగా తమ్మయ్య గారు, ఎందుకంటే నేను కూడా ఆ రోజు ఆయన ప్రిన్సిపాల్గా ఈ కాలేజీకి ఉన్నప్పుడు ఎన్నోసార్లు నా మిత్రుల ద్వారా ఈ కాలేజీకి రావడం, తమ్మయ్య గారిని చూస్తే ఆయన ఒక అధ్యాపకుడు గాను ఒక ప్రిన్సిపాల్ గాను కాకుండా, అంటే నేను కూడా చూస్తూ ఉంటా, ఒక నిజమైనటువంటి ఉపాధ్యాయుడు అంటే కేవలం పుస్తకాల్లో ఉండేటువంటి పరిజ్ఞానాన్ని మాత్రమే అందించడం కాదు, ఆ యొక్క స్టూడెంట్స్ పట్ల ఒక ఫ్రెండ్గా, ఒక ఫిలాసఫర్గా, ఒక గైడ్గా ఉన్నవాడే నిజమైనటువంటి ఉపాధ్యాయుడు. అటువంటి నిజమైనటువంటి ఉపాధ్యాయుడు నాకు తమ్మయ్య గారిలో ఆ రోజు నాకు కనిపిస్తూ ఉండేటువంటి పరిస్థితి. అటువంటి తమ్మయ్య గారు మరి యొక్క కాలేజీ నుంచి, అదేవిధంగా ఆయనతో ఆయన సహచర అధ్యాపకేతర సిబ్బంది కృషి ఈరోజు ఈ జిల్లాలో ఒక ఆనిముత్యంగా ఈ కాలేజీ నిలవడానికి ఒక కారణం అనే విషయాన్ని కూడా మరొక్కసారి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ కాలేజీ సెక్రటరీ అండ్ మరి కరస్పాండెంట్ రామచంద్రరాజు గారు, ఆయనతో కూడా నాకు మాకు మంచి శ్రేయోభిలాషిగా, ఎందుకంటే మాకు ఆడిటర్ రామరాజు గారు పాలకొల్లు, మరి ఆయన వీరు మంచి మిత్రులు. ఆయన ద్వారా ఈరోజు అని కాదు, ఎప్పుడో దగ్గర 2007 సంవత్సరంలో నేను గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు ఆ రోజు కూడా రామచంద్రరాజు గారు వాళ్ళ మిత్రులకు కానీ ఫ్రెండ్స్కి కానీ బంధువులకు కానీ అందరికీ కూడా కాలేజీలకి ఫోన్ చేసి ఒక మంచి సపోర్ట్, అంటే దగ్గర 18-20 సంవత్సరాల క్రితం నుంచి కూడా మా అభివృద్ధిని కాంక్షించి కోరుకునేటువంటి మా శ్రేయోభిలాషి రామచంద్రరాజు గారు, ఇటువంటి మంచి వ్యక్తుల మధ్య ఈరోజు ఈ కాలేజీ ఫంక్షన్లో పాల్గొనేటువంటి అవకాశం రావడం నాకు నిజంగా చాలా సంతోషం, చాలా ఆనందంగా ఉంది అనే విషయాన్ని మరొక్కసారి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ ప్రభుత్వం కూడా విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఈరోజు ఈ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అనేటువంటి విషయం కూడా. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన అంతా కూడా ఒక్కటే, ఈరోజు ఎవరి జీవితాన్నైనా మార్చగలిగేటువంటి శక్తి ఒక విద్యలో మాత్రమే ఉంది అని. ఎందుకంటే ఒక గుమస్తా కొడుకు ఒక కలెక్టర్ కావాలన్నా, 4 ఇళ్లలో పనిచేసే ఆమె కూతురు మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలన్నా అది ఒక్క విద్య వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. అంటే ఒక జీవితాన్ని మార్చగలిగేటువంటి శక్తి ప్రపంచంలో దేనికైనా ఉంది అంటే
అది ఒక్క విద్యకు మాత్రమే ఉంది అనేటువంటి ఆలోచనతోటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఆ రోజు నేను చూశాను చదువుకునేటువంటి రోజుల్లో. ఆ రోజు ఒక ఇంజనీరింగ్ చదువుకోవాలని అంటే పొరుగు రాష్ట్రాలకి పోయి లక్షల రూపాయల డొనేషన్లు కట్టి ఇతర రాష్ట్రాల్లో చదువుకునేటువంటి రోజుల్లో 300 ఇంజనీరింగ్ కాలేజీల పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇచ్చినటువంటి నాయకుడు ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు. ఒక విద్యను అందించడమే కాదు, ఆ విద్యను అందించుకునే ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉండాలనేటువంటి ఆలోచనతో. ఎందుకంటే ఆ రోజు సాఫ్ట్వేర్ అంటే ఒక చెన్నై, సాఫ్ట్వేర్ అంటే ఒక పూణే, సాఫ్ట్వేర్ అంటే మరి ఒక మీ అందరికీ తెలుసు ఒక బెంగళూరు. అటువంటి రోజుల్లో సాఫ్ట్వేర్ అంటే ఒక చెన్నై, పూణే, బెంగళూరు కాదు, సాఫ్ట్వేర్ అంటే ఒక హైదరాబాద్ అని ఒక సైబరాబాద్ను సృష్టించినటువంటి వ్యక్తి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు. అంటే ఈ రకంగా ఎప్పుడు కూడా విద్యకి ఉద్యోగ ఉపాధి అవకాశాలకి ప్రాధాన్యత ఇచ్చేటువంటి ప్రభుత్వం ఈరోజు చంద్రబాబు నాయుడు గారి విషయాన్ని సందర్భంగా కూడా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో కూడా మీ అందరికీ కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఈ 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పించేటువంటి లక్ష్యాన్ని అనుగుణంగానే మీరు చూస్తూ ఉన్నారు. మొన్ననే ఎన్నో పారిశ్రామికవేత్తలను ఎన్నో పరిశ్రమలను మళ్ళీ ఈ రాష్ట్రానికి తీసుకొచ్చి మళ్ళీ మీకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఉన్నాం. ఎందుకంటే గత 5 సంవత్సరాల పాలనలో ఈ రాష్ట్రానికి ఎంతో నష్టం జరిగింది. ఆ రోజు ఎన్నో పరిశ్రమలు ఈ రాష్ట్రం వదిలిపోయాయి. ఒక లూలు కంపెనీ కానీ, ఒక కియో ఎక్స్టెన్షన్ కానీ, ఒక అమర్ రాజా కానీ, ఒక జాకీ కంపెనీ కానీ, ఈ రకంగా 400 పైబడి పరిశ్రమలు గత 5 సంవత్సరాల పాలన నుండి రాష్ట్రం వదిలిపోతే మళ్ళీ ఈరోజు ఈ పరిశ్రమలు పారిశ్రామికవేత్తలు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చి మళ్ళీ ఈ రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం పనిచేస్తుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ ఈ రకంగా మీ యొక్క ఉజ్వలమైన భవిష్యత్తుకి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఇక్కడ చదువుతున్నటువంటి ప్రతి విద్యార్థులకు అందరికీ కూడా మరొక్కసారి తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ యొక్క కళాశాల ఉత్సవాల్లో మాతో పాటు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు మీరు కూడా భాగం పంచుకోవడం మరి మీకు కూడా చాలా అదృష్టంగానే. ఎందుకంటే ఈరోజు ఈ యొక్క ఉత్సవాల్లో పాల్గొంటూ మీరు కూడా ఒక లక్ష్యం, ఎందుకంటే కృషితో నాస్తి దుర్భిక్షం అంటారు. అంటే ఎక్కడ శ్రమించి పని చేస్తే ఖచ్చితంగా ఆ యొక్క టార్గెట్ రీచ్ అవ్వచ్చు అనేటువంటి ఆలోచనకు అనుగుణంగా పనిచేసేటువంటి విధంగా మీరు కూడా ఒక లక్ష్యాన్ని పెట్టుకునే లక్ష్యానికి అనుగుణంగా మీరందరూ కూడా భవిష్యత్తులో ఉన్నతమైనటువంటి స్థాయికి స్థానానికి విద్యార్థులందరూ కూడా చేరుకోవాలని మరొక్కసారి మీ ద్వారా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత మంచి చక్కని అవకాశం ఇచ్చినటువంటి ఈ యొక్క కాలేజీ యాజమాన్యానికి, ఈ కాలేజీ అధ్యాపకేతర సిబ్బందికి, ఈ కాలేజీ ఓల్డ్ స్టూడెంట్స్కు, అదేవిధంగా ఈ కాలేజీలో చదువుతున్నటువంటి విద్యార్థులకు అందరికీ కూడా మరొక్కసారి పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. విద్యారంగం నుంచి వచ్చి రాజకీయ రంగంలో ప్రజాసేవ చేస్తున్న వీరు చాలా అభినందనీయులు. ఏం చేద్దంటే వీరు పాలకొల్లులో ధర్మారావు ఫౌండేషన్ ద్వారా మొన్న మెగా డిఎస్సి